ఆకాశం మురిసి మురిసి వెన్నెల్లో తడిసి తడిసి ఆ నీలి మేఘాలలో ఆనందం అలలు ఎగసి అనుబంధం మనసు విప్పే ఈ ప్రేమ రాగాలలో దివిలోని తారకైనా దిగిపోద నేలపైన చిరుగాలి చేరుకోదా ఏ కడలి తీరమైనా దివిలోని తారకైనా దిగిపోద నేలపైన చిరుగాలి చేరుకోదా ఏ కడలి తీరమైనా ఆ దూర తీరాలు పయనించగా ప్రేమానుబంధాలనే పంచగా ఆ దూర తీరాలు పయనించగా ప్రేమానుబంధాలనే పంచగా నీలి మేఘాలలో నీలి మేఘాలలో ఆకాశం మురిసి మురిసి వెన్నెల్లో తడిసి తడిసి ఆ నీలి మేఘాలలో ఎదలో భారం ఎంత ఉన్నా సాగేటి పయనమే రేపటి ఉదయం కళ్ళలోన కనిపించే స్వప్నమే కలిమీలేమి నీడలుగా నడిచే దారిలో సాగాలిలే ఎదురయ్యే చీకటి వెలుగులు కలిమీలేమి నీడలుగా నడిచే దారిలో సాగాలిలే ఎదురయ్యే చీకటి వెలుగులు నవజీవన రాగంలోన కవిలోని భావంలోన వెలిగే రవి కిరణంలోన కురిసే హిమపాతంలోన ఆ జీవామృతాన్ని కురిసేనులే నీలి మేఘాలలో నీలి మేఘాలలో నీలి మేఘాలలో నీలి మేఘాలలో రాజమ్మా ఇంకా ఎవరు లేవలేదా? ఎవరు లేవలేదు అయ్యగారు. సరే వెళ్ళి నీ పని చూసుకో. నా పిచ్చిగాని ఇంత తొందరగా లేస్తే ఇంకా ఏమైనా ఉందే? లోకం తల్లకిందైపోదు. ఈ ఫోన్తోనైనా నా పెద్ద కొడుకు కోడలు నిద్రలేస్తారన్న నమ్మకం నాకు లేదు. హలో, ఓ మేరీ, నువ్వా? ఓ గంట తర్వాత ఫోన్ చేయవే. రాత్రి పార్టీకి వెళ్ళాను, చాలా లేటుగా వచ్చాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ యార్, ప్లీజ్. రెండో వాడి గదిలో ఏదో యుద్ధం మొదలైంది. అబ్బా విజయ, ఎందుకు అలా ఆలోచిస్తావు? ఇప్పుడు మన వయసు ఎంతని, ఇంకా మనకి పిల్లలే పుట్టనని ఎందుకు ఫిక్స్ అయిపోతావు? మన ఇద్దరిది ఎవరిదారి వాళ్ళది అన్నట్టుంది.
మీరు అర్ధరాత్రి దాకా పేకాట పీకల దాకా తాగడం, పైగా ఫ్రెండ్స్ తో కాలక్షేపాలు. అబ్బా ఆ గొడవ అంతా ఎందుకు ఇప్పుడు? మగాడన్న తర్వాత ఆ మాత్రం సర్కిల్ ఉండకపోతే ఎలా? సర్కిల్ అన్నాక డ్రింక్స్ కార్డ్స్ ఉండవా? అయినా నీకు కావలసిన నగలు చీరలు కుప్పలు కుప్పలుగా కొనుక్కుంటావు. ఎప్పుడైనా అడ్డు పెట్టానా? అడ్డు పెట్టరు కాబట్టి మీ మానాన్ని మిమ్మల్ని వదిలేస్తున్నాను. కాకపోతే మనకి పిల్లలు పుట్టకపోతే ఆస్తంతా మీ అన్నగారి పిల్లలకి పోతుంది. మా తమ్ముడు ఉన్నాడు కదే. మీ తమ్ముడు రవియా? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎప్పుడూ అదో లోకం. భావన మూడో సుపుత్రుడి గదిలోంచి ఏదో సుప్రభాతం వినిపిస్తోంది. హౌ ఆర్ యు మై డార్లింగ్? అబ్బా నేను చెప్పేది విను డార్లింగ్. నిన్న సాయంత్రం నీకు టైం ఇచ్చింది కరెక్టే. అది కాస్త ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ ఉండి కలవలేకపోయాను అంతే. భావన జస్ట్ 1 సెకండ్ హోల్డ్ ఆన్ ప్లీజ్. హలో రమ్య, హౌ ఆర్ యు మై స్వీట్ హార్ట్? ఏంటి ఈ మధ్యన దర్శనాలు లేవు? మొన్న రాజేష్తో చూసాలే. అబ్బో గొప్పనే పట్టావులే. బాగా ఖర్చు పెడుతున్నట్టున్నాడు. అందుకే కాబోలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. వద్దు, అస్సలు కథలు చెప్పొద్దు. రమ్య జస్ట్ హోల్డ్ ఆన్ ప్లీజ్. హలో భావన, అది ఈరోజు ఈవినింగ్ 6 o'clock గాంధీ స్టేజ్ దగ్గరకు వస్తావా? నేను వచ్చి పికప్ చేసుకుంటానులే. ఓకే, సీ యూ భావన, బాయ్. హలో రమ్య, సారీ కాస్త వెయిట్ చేయించాను. ఏం లేదు, మా పిఏకి కాస్త ప్రోగ్రామ్ చెప్తున్నాను అంతే. మీ దర్శన భాగ్యాలు ఎప్పుడు మరి? వాట్ 6 o'clock? రమ్య అది 6 o'clockకి ఏంటి గాంధీ స్టేజ్ దగ్గరకా? 6 o'clock? అది కాదు రమ్య. హలో 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 రమ్య, రమ్య హలో హలో. హలో హలో హలో. షిట్. రమ్య భావన సేమ్ 6 o'clock, సేమ్ గాంధీ స్టాచ్యూ. పెద్ద చిక్కొచ్చి పడిందే. లక్ష్మి, చూసావా లక్ష్మి, ఇది నీ ముగ్గురు కొడుకుల దినచర్య. ఏళ్ళొచ్చాయి, ఎందుకు ఒక్కళ్ళు నా చేతికి అంది రావటం లేదు. బాధ్యతలు తెలియని కొడుకులను కన్నాం. బాధ్యతలు తెలియని కొడుకులకు తగిన కోడళ్ళు దొరకటం మరో గొప్ప విశేషం. అందరూ ఈ ఇల్లు పడగొట్టాలనుకునేవాళ్లే, ఒక్కళ్ళు నిలబెట్టాలనుకున్న వాళ్ళు లేరు. ఏమిటో యువర్ ఆనర్, నా క్లయింట్ అమాయకుడు, మానవతావాది, నిస్వార్థపరుడు, చీవకు కూడా అపకారం చేయనివాడు. అలాంటి నా క్లయింట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, నిండు గర్భవతిని కిరోసిన్ పోసి కాల్చి చంపాడంటే ఎవరైనా నమ్మగలరా యువర్ ఆనర్? అసలు నా క్లయింట్ సతీష్ మాధవిలతను పెళ్లాడడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అడుగడుగున అడ్డంకులు కలిగించి తప్పని పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిపించారు. ఇప్పుడు భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని బాధపడుతున్న సతీష్ని కోర్టుకి ఇచ్చారు, మనశ్శాంతి లేకుండా చేశారు. వారికి మద్దతు మన లాయరు శ్రీమతి రాజేశ్వరీదేవి గారు. తమ వ్యక్తిగత కారణాల వల్ల లోకంలోని మగవారంతా ఆమెకు దుష్టులుగాను మోసగాళ్లుగాను కనపడతారు. అందుకే అమాయకుడైన నా క్లయింట్ మీద కూడా. రామానుజం గారు, వ్యక్తి నిందాపి పాయింట్కు రండి. అలాగే యువర్ ఆనర్, నా క్లయింట్ సతీష్ నిర్దోషం నిరూపించడానికి, కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ సతీష్, మీ భార్య సీరియస్గా ఉందన్న బాధలో మీరున్నారని తెలిసి మిమ్మల్ని బాధించక తప్పడం లేదు. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను,
అర్థం చేసుకుని జవాబు చెబుతారని ఆశిస్తున్నాను. మిస్టర్ సతీష్, మీరు మాధవీలత గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మాట నిజమే కదా? అవునండి, మాధవి అంటే నాకు ప్రాణం. నా ప్రాణం చావుబతుకుల్లో ఉంటే నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మాధవి బదులు ఆ దేవుడు నన్ను తీసుకుపోతే బాగుండు. పాపి చెరాయి అన్నారు, నీకెందుకు వస్తుందిరా చావు? ఆర్డర్ ఆర్డర్. మీరు మాధవీలత గారు అన్యోన్యంగా 3 ఏళ్లు కాపురం చేశారు కదూ? అవును సార్, 3 ఏళ్ళు నా మాధవిని ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్నాను. ఈ 3 ఏళ్లలో మీ మధ్య ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చాయా? లేదు లాయర్ గారు, మాధవి నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఏనాడు మా మధ్య చిన్న తగాదా కూడా రాలేదు. ఆ రోజు అంటే డిసెంబర్ 13న మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేదు లాయర్ గారు, ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్తుంటే నా మాధవి ఎంతో ప్రేమగా సాగనంపింది. కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది. నా మాధవి పూర్తిగా కాలిపోయింది లాయర్ గారు. ధైర్యం తెచ్చుకోండి. ఆఖరి ప్రశ్న, మాధవికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేదండి, నా మాధవికి అలాంటి అవసరం ఏమీ లేదు. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. దట్స్ ఆల్. యు వాంట్ టు క్రాస్ ఎగ్జామిన్ రాజేశ్వరి? Yes, Your Honor. I have a few questions to ask. Please permit me. పర్మిషన్ గ్రాంటెడ్. Thank you. సతీష్ గారు, మిత్రులు రామాంజన్ గారు అన్నారు మీ భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నందువల్ల మీరు చాలా దుఃఖంలో ఉన్నారని. అదే నిజమైతే ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్నలు అడిగి బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. కానీ ఒక న్యాయవాదిగా నా కర్తవ్యం నేను చేయాలి కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టక తప్పడం లేదు. సతీష్ గారు, మీకు మాధవికి పెళ్ళెప్పుడు జరిగింది? 3 సంవత్సరాల క్రితం, కెన్ యూ బి మోర్ ప్రిసైజ్? సరిగ్గా తేదీ సంవత్సరం చెప్పగలరా? డిసెంబర్ 13, 1998. అంటే మాధవికి యాక్సిడెంట్ జరగడానికి సరిగ్గా 3 సంవత్సరాల క్రితం. అవునండి, డిసెంబర్ 13 మా పెళ్లి రోజు. చాలా ఘనంగా జరుపుకుందాం అనుకున్నాం. అయ్యో పాపం. ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం. అలాగా? ఎంతో సంతోషంగా గడపాలనుకున్న రోజు ఎంత ఘోరం జరిగిపోయింది. మీరు పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకున్నారా? లేదండి, మా పెళ్లి పెద్దలకి ఇష్టం లేదు. అంటే ఎవరికి సతీష్? మీ తల్లిదండ్రులకా మాధవి తల్లిదండ్రులకా? మా తల్లిదండ్రులకేనండి. ఎందుకు ఇష్టపడలేదు మీ తల్లిదండ్రులు మీ పెళ్లికి? అది సార్ మన పని అయిపోయింది. అది మాధవి తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇవ్వలేదు కనుకనా? I object, Your Honor. This question is irrelevant. ఓకే. I'll withdraw the question. సతీష్, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా? అబ్బా, లాయర్ గారు ఎన్నిసార్లు అడుగుతారు సేమ్ క్వశ్చన్? జవాబు చెప్పడానికి మీకేమన్నా అభ్యంతరమా? లేదా? సతీష్, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా? అవునండి, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది కాదు సతీష్, నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీరు ఇంకొకరిని ప్రేమించి మాధవిని పెళ్లి చేసుకున్నారు కదా? చెప్పండి సతీష్, మాధవితో పెళ్లికి ముందు మీరు ఇంకో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపారు కదా? I object, Your Honor. This is ridiculous. నో యువర్ ఆనర్, నథింగ్ ఇస్ రిడిక్యులస్. ఈ నిందితుడు సతీష్ మాధవిని పెళ్లి చేసుకోవడానికి ముందరే ఇంకో అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి మభ్యపెట్టాడు. ఆ తర్వాత మాధవిని పెళ్లి చేసుకుంటే కట్ట రూపంలో బోలెడంత ఆస్తి కానుకలు వస్తాయన్న ఆశతో మళ్ళీ మాధవితో ఇంకో ప్రేమ నాటకం ఆడి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన కొద్ది రోజులకే మాధవి తల్లిదండ్రులు తాను అనుకున్నంత ఆస్తిపరులు కాదన్న నిజాన్ని తెలుసుకున్నాడు. అప్పుడే మాధవిని తన జీవితంలోంచి తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు యువర్ ఆనర్. ఇంకో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని జాబ్ పాట్ కొట్టాలని ప్లాన్ వేశాడు. పాపం అమాయకురాలైన మాధవి ఈ నీచుని పూర్తిగా నమ్మింది, ప్రేమించింది. అయితే డిసెంబర్ 13న సొంత భార్యను పథక ప్రకారం నిండు చూలాలని కూడా చూడకుండా కిరోసిన్ పోసి కాల్చాలని చూశాడు యువర్ ఆనర్. పాపం ఇప్పుడు ఆమె 60% గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో ఉంది. యువర్ ఆనర్, ఇదంతా నా వ్యక్తిగత కారణాల వల్ల గానీ మగవాన్ని ద్వేషించడం వల్ల గానీ చెప్పట్లేదు.
ఐ హావ్ ఎవిడెన్స్, హార్డ్ కోర్ ఎవిడెన్స్. కోర్టు వారు అనుమతిస్తే నేను ఇదంతా నిరూపించగలను యువర్ ఆనర్. నా మొదటి సాక్షిగా సత్యప్రేమ్ అంటే ఈ సతీష్ మొదటి ప్రియురాల్ని ప్రవేశపెట్టడానికి కోర్టు వారు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సత్యప్రియను సాక్షిగా ప్రవేశపెట్టడానికి కోర్టు అనుమతి ఇవ్వడమైనది. అయితే సమయాభావం వల్ల ఈ కేసు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇంకా ఎంతమంది ఆడపిల్లలు గొంతులు కోస్తాడో ఏంటో. రఘు, సత్యప్రియను వెంటనే కాంటాక్ట్ చేయాలి. నమస్కారం అమ్మా. భలే పట్టావు తల్లి ద్రోహిని. ప్రమాణం చేసి కూడా అబద్ధాలు చెప్తున్నాడు. బంగారం లాంటి నా కూతురు బొగ్గులో మాడిపోయి రేపో మాపో అన్నట్టు చావు బతుకుల్లో ఉంటే ఇక్కడ వీడు మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యాడు. మేడం మనకి టైం అయింది, ఇంకో కేసు. అమ్మా, ఈ కేసు మీరు తీసుకున్న తర్వాత ఇంతవరకు ఒక్క పైసా కూడా మేము మీకు ఇవ్వలేకపోయాం. ఏదో మాకు చేతనంత డబ్బు తీసుకొచ్చామమ్మా. తీసుకోండి అమ్మా. చూడండి, నేను ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బు అడిగానా? అడగలేదమ్మా. డబ్బు కోసం కక్కుర్తిపడి కట్టుకున్న భార్యనే పొట్టను పెట్టుకోవాలనుకున్న అల్లుణ్ణి చూశాను. డబ్బు కోసం కక్కుర్తిపడి వాళ్ళ తరఫున వాదిస్తున్న లాయర్లని చూశాను. కానీ మీరు మాత్రం మేము డబ్బు ఇస్తామన్నా వద్దంటున్నారు. మరి మీ రుణం ఎలా తీసుకోవాలమ్మా? చూడండి, మీరెంత డబ్బు ఇచ్చినా కాలిన మీ అమ్మాయిని నేను మళ్ళీ మామూలు మనిషిగా చేయగలనా? లేదే. కాకపోతే అతను చేసిన అన్యాయానికి అతనికి శిక్ష పడేలా చేసి ఇంకో ఆడ కూతురికి అన్యాయం జరగకుండా చూడగలను, అంతే. దేవుడి దయ వల్ల నాకు బాగా డబ్బిచ్చే క్లయింట్స్ ఉన్నారు. మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తే నేను నేర్చుకున్న విద్యకు సార్థకత ఉంటుంది, నాకు తృప్తి ఉంటుంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళి మీ అమ్మాయి వైద్యానికి ఉపయోగించండి, సరేనా? చల్లగా ఉండమ్మా. నువ్వు నీ పిల్లలు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి తల్లి. మా లాంటి ఎంతో మంది పేదోళ్ళకి సహాయం చేస్తున్నారు.